ఈరోజు తొందరగా పొలంకి వెళ్ళేసి వచ్చి, ఇంకా చీకటిగానే ఉంది చూడండి, 5:30 కూడా కాలేదు. తొందరగా పొలంకి వెళ్ళేసి వచ్చి, ఇది వచ్చేసి ఒక 3 days అవుతుందండి. నాకు ఇక్కడ ఏదో చిన్న పురుగు కుట్టింది చెయ్యికి. దాని దెబ్బకి మొత్తం అదల్లా కమిలిపోయి చాలా నొప్పి వస్తుందన్నమాట. చాలా హ్యాండ్ మొత్తం ఇక్కడ ఫింగర్స్ నుంచి ఇక్కడ షోల్డర్ వరకు చుమ్ము అన్నట్టు అంతే. అంటే ఒక తేలు కుట్టినప్పుడు ఎట్లా ఉంటుందో నొప్పి కానీ మంట కానీ అట్లుంది. కొంచెం కూడా తగ్గలేదు. దానికి నేను ఆయింట్మెంట్ పెట్టాను. ఇప్పుడు ఆయింట్మెంట్ పెట్టాను. చాలా నొప్పి అయితే అవుతుంది. అందుకే పోలు తొందరగా కోసుకొని వచ్చి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి అని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఈ ఫింగర్స్ నుంచి మొత్తం ఇంకా ఇక్కడ షోల్డర్ వరకు అండి. ఇది ఆయింట్మెంట్ పెట్టాను, కానీ నేను నైట్ పెట్టాను. మళ్ళీ ఇప్పుడు లేవంగానే ఉదయాన్నే పెట్టాను, కానీ కొంచెం కూడా రిజల్ట్ అనేది లేదు. ఇట్లా మడవడానికి కూడా నాకు చెయ్యి రావట్లేదు అన్నమాట. ఎందుకంటే ఫుల్ ఏదో ఇది ఉన్నట్టుంది. నాకైతే ఒక బండరాయి ఉన్నట్టుంది. చిన్న పురుగు తోకతో కొట్టిందన్నమాట. ఇక్కడ ఏం పట్టించుకోలేదు. ఏం మామూలుగా ఇంకా ఎన్నో పురుగులు ఉంటాయిలే పోతాయిలే అనుకున్నాను, కానీ ఇది ఇంత అవుతుందని అనుకోలేదు అసలు. చూసి ఈరోజు పొలంకి వెళ్ళి తొందరగా పూలు అయిపోతే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అని నేనైతే డిసైడ్ అయ్యాను. అందుకే ఇంకా చాలా చీకటిగా ఉంది. చూడండి ఒకసారి బయట. ఈరోజు సండే. మీరు వ్లాగ్ని లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దండి, ఓకేనా?
చింత చిగురు పప్పు అండి, మా చేయి చేసింది ఇది. మార్నింగే తినేస్తున్నాను, ఎందుకైనా మంచిది. ఎందుకంటే పొలంలోకి వెళ్ళిన తర్వాత ఒక 10 మినిట్స్కి ఆకలి అవుతుంది. చీకటిగానే ఉందండి, చాలా చీకటిగా ఉంది. ఇంకా ముగ్గులు కూడా సరిగ్గా కనరావట్లేదు. తొందరగా వచ్చేసాను నేను, ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి దీనికి ట్రీట్మెంట్ చేయించుకుందాము అని. మొత్తం ఈ రాని రౌండ్గా ఉన్నది మొత్తం కమిలిపోయింది. మంట, నొప్పి, అసలు ఏదో కొంచెం తేడాగా ఉందన్నమాట. చెయ్యి మొత్తం చుమ్చుము 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 అంటుంది, నొప్పి అవుతుంది. అసలు అట్లుంది. ఆ పురుగు అసలు చూడడానికి ఇంత ఉంది అది ఇంత ఉంది, తెల్లగా ఉందన్నమాట. ఆ కుట్టిన ప్లేస్ కూడా చూపిస్తాను నేను. ఇది ఈ సర్ది ఇక్కడ పెట్టేసి ఈ కవర్ తీసాను నేను. ఈ కవర్ తీసి వడిగుడ్డ ఉంటే దాంట్లో నుంచి తీసాను. ఇక్కడ పట్టుకొని పీకింది. ఇంకా నేనేం పట్టించుకోలేదు, ఏం మామూలే కదా దోమలు గేమలు అని. ఈరోజుకి 4 డేస్ ఇంకా మామూలుగా లేదన్నమాట. ఏదో తల తిరగడము అట్లా ఉంది నాకైతే. ఇది ఫిల్టర్ నీళ్ళు. ఈరోజు పూలు ఇంకా తగ్గిపోయినాయి, చాలా తగ్గిపోయినాయి ఈరోజు పూలు. ఇదే అండి కుట్టింది, ఎట్లా అయిందో చూడండి. దీనికి మొత్తం హ్యాండ్ మొత్తం చుమ్ము 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 అంటుంది. నిన్న నేను రీల్స్ కోసం తాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడ వచ్చేసి తాత ఇటువంటి ఆకు దొరికితే నాకు ఒకసారి చెప్పు, పొలాల సైడ్ ఎక్కువగా ఉంటుంది, అది కూడా తెల్ల పూలు కాసేటివి మాత్రమే చూడు, దొరికితే నాకు ఫోన్ చేయి అన్నాడు. ఇక్కడైతే నాకు 2 మొక్కలు కానొచ్చాయి, కానీ పూలు అయితే ఇంకా లేవు. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇవి ఎల్లో కలర్ పూలు అయితే కాసింది. ఎల్లో కలర్ పూలు అయితే వద్దు, తెల్ల పూలు కాయాలా అని చెప్పిండు తాత. ఎల్లో కలరే ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఎల్లో కలరే ఉన్నాయి, పసుపు. ఇది ఏ దానికి యూజ్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ ఉన్నాయి మొక్కలు అయితే ఇక్కడ చూడండి. అన్నీ పసుపు కలర్లోనే ఉన్నాయి, అన్నీ పసుపు కలర్లోనే. నా చెయ్యి చూడండి, ఒక చిన్న అది పురుగు దోమను ఏం అర్థం కాలే, కుట్టింది మొత్తం కమిలిపోయింది. అది ఎక్కడైతే బాగా ధీటుగా గుచ్చిందో ముళ్ళు, అక్కడ మొత్తం బొక్కబడింది చూడండి. నేను ఇంకా ఇప్పుడు ఫస్ట్ ముళ్ళు వేసి వచ్చాను. నేను ఫస్ట్ ముళ్ళు వేసేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను, కానీ వీలు అవ్వలేదు. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడే కదా మనం మళ్ళీ 2వ ముళ్ళకి పూలు తక్కువ పడతాయని చెప్పేసి నేను వెళ్ళకుండా 2వ ముళ్ళు వేసిన తర్వాత వెళ్దాంలే అని నేనైతే వచ్చేసాను. ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోదాము. చూసారు కదా, అటువంటి ఆకు ఎందుకు యూజ్ అవుతుందో నాకైతే తెలియదు. అబ్బా, అయితే ఇది చాలా పెయిన్ ఉంది, చాలా పెయిన్ ఉంది నాకైతే. సరే, వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఓకేనా. 3వ ముళ్ళ వేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని అయితే టాబ్లెట్లు తీసుకొని వచ్చేసాను.
టాబ్లెట్లు ఇందులో ఉన్నాయన్నమాట. మేము ఎక్కువగా శర్మ డాక్టర్ దగ్గరికి పోతాము. సార్ అయితే లాక్ చేసి ఉన్నారనమాట. అక్కడ సార్ లేరని చెప్పేసి మదిరెడ్డి సార్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ కూడా సార్ లాక్ చేసి ఉన్నాడు. అక్కడ నుంచి మళ్ళా వేరే సార్ దగ్గరికి వెళ్ళాను. ఆ సార్ నేను హింట్ ఇచ్చాను అనమాట, ఇట్లా ఇది కలిసింది ఇది అని. కానీ ఎందుకైనా మంచిది, 4 days అవుతుంది కదా నువ్వు కలిసి, నువ్వు ఇక్కడ వద్దు నంద్యాలకు వెళ్ళిపో అన్నాడు సార్. ఎందుకంటే నంద్యాలలో మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆలోచించి మళ్ళా వద్దులే, ఏదానికైనా మంచిది, ముందు శ్రీనాథ్ సార్ దగ్గరికి వెళ్ళు, అక్కడ నుంచి మళ్ళీ ఆయన చెప్పింది చెయ్యి. ఎందుకంటే దాని తర్వాత అక్కడ ఏమైనా కానీ పాము ఏమైనా కరిచిన వాటికి కూడా ఆయన దగ్గర ఇంజక్షన్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. మళ్ళీ నంద్యాలకు వెళ్ళు అని చెప్పిన తర్వాత మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. నేను వచ్చేసి ఇంకా శ్రీనాథ్ సార్ దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ సార్ వచ్చేసి అడిగారు ఏంటి ఎట్లా అని చెప్పేసి మొత్తం చెప్పాను నేను క్లియర్గా. ఇట్లా పొలంలో ఇట్లా ఈ విధంగా ఖర్చింది సార్ అని చెప్పేసి. ఏం కాదులే, 24 hours దాటిన తర్వాత బాడీలో నుంచి ఏదో ఒక రూపంలో విషం అనేది వెళ్ళిపోతుంది, చెమట ద్వారా కానీ మలమూత్రాల ద్వారా కానీ ఏదైనా కానీ ఏదో ఒక రూపంలో 24 hours వెళ్ళిపోతుంది అని చెప్పాడు సార్. అయితే అంటే కొద్దిగా ధైర్యం అనేది ఇస్తున్నాడు సారు. మామూలుగా ఇలా ఉంది అని చెప్పకుండా ధైర్యం అనేది చెప్తున్నాడు సారు, ఏం కాదులే అని చెప్పి. నేనైతే ఇంకా ఇప్పుడు ఇంజక్షన్ చేయించుకొని, ఇది ప్రిస్క్రిప్షన్ అన్నమాట. ఇది ప్రిస్క్రిప్షన్. ఇవి వచ్చేసి ట్యాబ్లెట్లు ఇచ్చినాడు. ఈ ట్యాబ్లెట్లు అది ప్రిస్క్రిప్షను. చూశారు కదా ట్యాబ్లెట్లో ప్రిస్క్రిప్షన్, ఏం చేస్తాం అట్లా అయితే. చూడండి కనిపిస్తుందో లేదో తెలియదు. చాలా మంట ఈ సైడ్ గడిచింది కాబట్టి దీని దెబ్బకి నాకు ఇది లెగ్ కూడా తిమ్మిరెక్కిపోయింది. నాకు లెగ్ కూడా అసలు చాలా తిమ్మిరెక్కిపోయింది. అది ఏ వర్క్ చేయాలన్నా కూడా నాకు 4 days నుంచి అంటే 4 days నుంచి అంతగా ఏం లేదు, ఈ చేతికి కరిసింది మాత్రమే బాగా తిమ్మిరిగా ఉండింది. పట్టించుకోలేదు లేదండి నేను, ముందు ఏమైతే అది అనుకున్నాను. ఈరోజు మాత్రము చెయ్యి తిమ్మిరెక్కింది, కాలు తిమ్మిరెక్కింది, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి దీని దెబ్బకి. కాని పని అని చెప్పేసి ఇంకా 2 ముళ్ళ మార్కెట్లో వేసి 3 ముళ్ళకి వచ్చి ఇంకా మీరు కోస్తూ ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పాను. ఇంకా సార్ అయితే ఇంజక్షన్ చేశారు, ఏం కాదులే అని చెప్పారు. చూద్దాం, కొద్దిగా చూస్తే అర్థమవుతుంది దీని పరిస్థితి ఏంటి ఎట్లా అనేది. ఓకే, మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ పొలంకి అయితే వెళ్ళిపోదాం. మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు నా కోసం. అన్నం అయితే తినేసి टैबलेट लेते हैं इसको ना काई का गया कौन बुला दिया है